అమృతత్వమానసు. నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. సంతానం అంటే ఇవాళ ముందు సంతానం, తర్వాత సంతాపం, అనుమానమేం లే. ఫాలోడ్ బై డిన్నర్ అంటూ ఉంటారే, సంతానం ఫాలోడ్ బై సంతాపం. అంతకంటే లేనివాళ్ళు లేరని ఏడుస్తారు, ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు. త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది. అది కృష్ణారావు గారి జీవితం. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేల సంస్కృతి ప్రాణమీవు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేల సంస్కృతి ప్రాణమీవు. ఆయన భాషాభిమాని, కేవలం అభిమాని కాదు. ఆయన తప్పులు దిద్దేవాడు.